ఓకే మూవ్ హియర్. ఇప్పుడు ప్రణవ్ గారు మనకి డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు ఆ కవర్ ఎలా ఓపెన్ చేయాలి. చూడడానికి ట్రాష్ బ్యాగ్ లో ఉండొచ్చు కానీ ఆరవ్ యు లుక్ సో క్యూట్. ఓకే, ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు శ్వేత అండ్ నానమ్మ. అందరినీ రెడీ చేసి కరెక్ట్ గా గంట తర్వాత బయలుదేరట్టు చేయడానికి. అందరంటే నేను ఉన్నాను కదా, నన్ను రెడీ చేయలేదు తెలుసా. ఇది మా కొడుకు వల్ల లేట్ 7 కన్నాడు. వీడియో మంచిగా స్టార్ట్ చేస్తుంటే కంప్లైంట్ చేస్తుంటారు చూసినా. ఓకే, సీ యూ ఇన్ నయాగరా అండ్ నేను బిట్వీన్. చలో లెట్స్ గో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే, నా పేరు శ్వేత. ఐఎమ్ హ్యాపీ హోమ్ మేకర్. నేను మా లైఫ్లోని క్యూట్ మొమెంట్స్ అన్ని క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీకెండ్ మేము నయాగరా ఫాల్స్ కి వెళ్ళాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్దామని చెప్పి. అత్తయ్యని కూడా తీసుకెళ్లాలి, అత్తయ్య ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి అనుకుంటున్నాము. మొత్తానికైతే టైం కుదిరింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చక్కగా వార్మ్ గా కూడా అయిపోయింది వెదర్. సో అందరం కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి స్టార్ట్ అయ్యాము. మేము మార్నింగ్ అరౌండ్ 7:30, 8 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మా ప్లేస్ నుంచి 3 hours పడుతుందండి. ఆల్మోస్ట్ 3.5 hours వరకు కూడా పట్టొచ్చు. సో అందుకని చెప్పి పొద్దునే బయలుదేరితే అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ టైంకి అక్కడ వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాము. మేము కెనడాలో నయాగరా ఫాల్స్ కి ఒక 2 to 3 times వెళ్ళామండి వచ్చినప్పటి నుంచి. బట్ మేము జస్ట్ బయట నుంచి నయాగరా ఫాల్స్ చూసేసి వచ్చేసే వాళ్ళము. ఈసారి ఏంటంటే కిందకి బోట్లో వెళ్ళి ఫాల్స్ మధ్యలోకి బోట్ ఉంటుందన్నమాట, అందులో వెళ్ళి వద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో 2 days ముందే మేము దానికోసం టికెట్స్ అన్ని కూడా బుక్ చేసుకుని పెట్టుకున్నాము. సో ఆ ఫాల్స్ అంటే నాకు ఏంజిల్ పుట్టినప్పుడు గుర్తొస్తుందండి. సో ఏంజిల్ 6 months ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను నయాగరా ఫాల్స్ చూసాను. బట్ అప్పుడు మేము యుఎస్లో ఉన్నాము, యుఎస్ సైడ్ నుంచి చూసామన్నమాట. అప్పుడు ఏంజిల్ కి ఏజ్ 6 months ఉంటుందండి. సో ఆ టైంలో తీసుకుని వెళ్ళాము అండ్ ఏంజిల్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. సో దాన్ని మేడ్ ఆఫ్ ద మిస్ట్ అంటారు. యుఎస్ సైడ్ లో అలాగా బోట్ ఉంటుంది, ఆ బోట్ వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్తుంది అనమాట. సో దాన్ని మేడ్ ఆఫ్ ద మిస్ట్ అంటారు. సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. మేము ఫస్ట్ టైం నయాగరా ఫాల్స్ చూడడం అక్కడ. సో అదే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కెనడాలో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఇంకా టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. అదొకటి, ఆ బోట్ టికెట్స్ ఒకటి బుక్ చేసుకున్నాము. అలాగే బిహైండ్ ద ఫాల్స్ అని ఉంటుంది. సో ఫాల్స్ వెనక నుంచి ఒక వే ఉంటుంది, అక్కడి నుంచి ఎలా ఉంటుంది అని చెప్పి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అది కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాం దానికోసం కూడా.
సో వచ్చేసామండి నయాగరా ఫాల్స్ దగ్గరికి. సో మా అత్తయ్య అయితే చాలా ఎక్సైట్ అయ్యారు, ఎందుకంటే ఫస్ట్ టైం చూడడం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము వింటమే గానీ టీవీలో చూడటమే గానీ ఇదేనా మా ఫస్ట్ టైం చూడడం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే మాతో పాటు ప్రణవ్ కూడా వచ్చాడు. సో ప్రణవ్ కూడా నయాగరా చూడడం ఫస్ట్ టైం అండి. సో ఫస్ట్ టైమర్స్ ఇద్దరు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వ్యూ అంతా కూడా చాలా 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 బాగుంది. అండ్ ఆ రోజు వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరీ ఎండగా లేదు, అలానే మరీ చల్లగా లేదు, పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. కార్ పార్కింగ్ చేయడానికి వచ్చాము అండ్ పార్కింగ్ టికెట్ కూడా మేము ఆన్లైన్ లో ముందే బుక్ చేసేసుకున్నాము. సో మళ్ళీ అక్కడ ఆగి టైం వేస్ట్ ఉండదు కదా అని చెప్పి. అండ్ మాకు పార్క్ చేయడానికి చాలా టైం పట్టిందండి, ఎందుకంటే వెదర్ చాలా బాగుంది కాబట్టి అందరూ చక్కగా వచ్చినట్టున్నారు. అండ్ దట్ వీకెండ్ కాబట్టి మాకు అసలు స్పాట్సే దొరకలేదు. అరౌండ్ 10 minutes పట్టేసింది మాకు పార్క్ చేయడానికి. ఏంజల్ సో మా ఫస్ట్ స్పాట్ వచ్చేసి బిహైండ్ ద ఫాల్స్ అండి. సో దానికోసం ఇక్కడ వెళ్తున్నాము. మనకి పార్కింగ్ నుంచి ఫాల్స్ ఎంట్రన్స్ దగ్గర వరకు కూడా ఇలా షటిల్స్ ఉంటాయన్నమాట. వీటిని షటిల్స్ అంటారు. సో పిల్లలు ఉన్న వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు గనక ఉంటే గనక వాళ్ళు ఇలాగా షటిల్స్ లో పార్కింగ్ నుంచి కూడా మనకి స్పాట్ దగ్గర దింపుతారనమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఏం చార్జ్ చేయరు, జస్ట్ నార్మల్ గా పార్కింగ్ నుంచి దింపేస్తారు. సో అది ఎక్కుతుంటే పిల్లలు ఫుల్ ఎక్సైట్ అయ్యారు. ముఖ్యంగా మా అరవ్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేశాడండి. అసలు మెయిన్ గా వెదర్ చాలా బాగుందని చెప్పాను కాబట్టి ఆ చల్లగాలి వస్తుంటే సూపర్ గా అనిపించింది అసలు. అయినా అందుకే బ్రేక్ వేస్తా. సో ఏంజల్ బన్నీ అయితే ఇంకా బాబాయ్తోనే ఉంటారండి. బాబాయ్ వస్తే అసలు బాబాయ్ని వదిలిపెట్టరు. సో అందుకని బాబాయ్ చేయబట్టుకుని బాబాయ్ వెళ్ళిపోదాం అని బాబాయ్తోనే నడుస్తున్నారు. సో ఇది బిహైండ్ ద ఫాల్స్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అండ్ ఈ ప్లేస్ కనుక మీకు గుర్తుంటే నేను నయాగరా ఫాల్స్ క్రిస్మస్ టైంలో వీడియో ఒకటి పోస్ట్ చేశానండి లాస్ట్ ఇయర్. అంటే మా వదిన వాళ్ళతో పాటు వచ్చాము నయాగరా ఫాల్స్ కి క్రిస్మస్ టైంలో. అప్పుడు ఇదంతా కూడా క్రిస్మస్ లైటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఇది నార్మల్ గానే ఉంది, క్రిస్మస్ టైంలో మంచిగా డెకరేట్ చేస్తారు. అండ్ అది కూడా చూసారు కదా, మా తమ్ముడు కూడా జాయిన్ అవుతున్నాడు. సో మా తమ్ముడు కోసమే వెయిట్ చేస్తున్నామండి. సో మా తమ్ముడు వచ్చాక అందరం కలిసి ఇంకా బిహైండ్ ద ఫాల్స్ కి ఫస్ట్ వెళ్ళిపోతాము. Show it to me. Okay, 1, 2, 3. Buzz. Wings ah? Oh, you first study again, yeah? Hi, Mama. Hi, bye-bye. Hello. Hi, Angel. You're waiting still? సో లోపల నుంచి మనకి బిహైండ్ ద ఫాల్స్ ప్లేస్ కి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్లే ముందు ఫస్ట్ అయితే అందరికి ఆకలేసిందండి. సో అందుకని పిజ్జా ఆర్డర్ చేసాము, అలాగే వింగ్స్ కూడా ఆర్డర్ చేసాము. సో ఆర్డర్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక కార్డ్ ఇస్తారండి. ఆ కార్డ్ ఇచ్చి మనం వెయిట్ చేయాలన్నమాట. దాని నుంచి లైట్ వస్తుంది. ఆ లైట్ వచ్చిందంటే ఫుడ్ రెడీ అయిందని చెప్పి. సో ఏంజల్ కి ఒకటిను బన్నీకి ఒకటి ఇచ్చాము. ఇద్దరు ఆ లైట్ చూస్తూ చాలా ఎక్సైట్ అవుతారు. అది వెలగంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అందరం కూడా పిజ్జా మంచిగా ఎంజాయ్ చేసి తినేసాము. సో తినేసాక ఇంకా అందరికి ఓపిక వచ్చింది కాబట్టి ఇంకా లైన్ లో ఇంకా వెళ్ళిపోయాము. మేము ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి వెంటనే వెళ్ళిపోయాము. క్యూలో వెయిట్ చేయడం అదేమీ లేదు. సో ఇది బిహైండ్ ద ఫాల్స్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో చాలా 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 ఎక్సైట్ అయ్యారు పిల్లలు అయితే. అండ్ మనకి స్టార్టింగ్ లోనే ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి రెయిన్ కోట్ లాంటివి ఇస్తారనమాట అందరికి. సో అందరూ ఇప్పుడు వేసుకుంటున్నారు, చూసారు కదా అందరూ. ఇంకా మేము కూడా వేసుకున్నాము.
ఓకే మూవ్ హియర్. ఇప్పుడు ప్రణవ్ గారు మనకి డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు ఆ కవర్ ఎలా ఓపెన్ చేయాలి. చూడడానికి ట్రాష్ బ్యాగ్ లో ఉండొచ్చు కానీ blue thing. Yes, you remember. Arav, you look so cute. ఓకే ట్రాష్ బ్యాగ్ వేసుకున్న వాళ్ళందరూ పోజ్ ఇవ్వండి ఒకసారి. పదండి కీ మూవింగ్. అమ్మ కిందకి వెళ్ళాక పెట్టుకోవచ్చులే నెత్తి మీద. అది మీరు అందరూ ఎక్కడి నుంచి రెడీ అయిపోయారు. You are going to go under the waterfalls now. There will be too much water coming on you. So that your dress doesn't get wet, they give you this. Okay? Your dress will still get wet, so be careful. Okay? Hi, Asia. Hi, Nanamma. Hi, Nana. చూసారు కదా, ఇలా లైన్ లో వెయిట్ చేయాలన్నమాట మన టర్న్ కోసం. ఇలా బ్యాచెస్ లో వాళ్ళు ఎలివేటర్స్ లోకి పంపిస్తున్నారు. సో ఎలివేటర్స్ లోకి వెళ్ళాక మనల్ని కిందకి తీసుకెళ్తారనమాట టనల్ దగ్గరికి. సో మేమైతే చాలా చాలా ఎక్సైట్ అయ్యాము. సో చూసారు కదా, మనకు అక్కడ కనిపిస్తుంది, అంత కింద వరకు వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఆరవ్ చూసారు కదా, వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడైతే మనం లోపల టనల్ లోకి వచ్చేసామండి. సో చూసారు కదా, ఇలా టనల్ నుంచి వెళ్తున్నాం అనమాట. మధ్యలో ఒక చిన్న స్పాట్ ఉంది ఫాల్స్ కనిపించేలాగా. ఇది చిన్న స్పాట్ అనమాట, మరీ పెద్ద స్పాట్ కాదు. సో దీన్ని క్యాటరాక్ట్ పోర్టల్ అంటారు. సో అక్కడ నుంచి మనకి చిన్న వ్యూ పాయింట్ కనిపిస్తుంది. అక్కడ అందరూ కూడా ఇలా వెయిట్ చేస్తున్నాం లైన్ లో మన టర్న్ కోసం. సో మా టర్న్ వచ్చేసిందండి. సో చూసారు కదా, మనకు ఇలా చిన్న ప్లేస్ నుంచి ఫాల్స్ కనిపిస్తున్నాయి. సో మేమంతా చాలా చాలా ఎక్సైట్ అయ్యాము. చూసారు కదా, మీకు కనిపిస్తుంది ఆ వాటర్ అంతా కూడా మన మీద పడుతుంది అనమాట. సో అండ్ ఇక్కడ కాయిన్స్ కూడా వేస్తున్నారు. అంటే మనం గోదావరిలో కాయిన్స్ వేస్తాం కదా ట్రైన్ మీద వెళ్తున్నప్పుడు, ఆ టైప్ లో ఇక్కడ కాయిన్స్ వేస్తున్నారనమాట. సో అలా వేసి ఏమన్నా మంచి జరుగుతుందని కోరుకుంటారు. సో ఆ స్పాట్ అయిపోయిన తర్వాత అసలు మెయిన్ బిహైండ్ ద ఫాల్ స్పాట్ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాము. మా ఆరవ్ కూడా మాతో పాటు ఓపికగా చక్కగా నడిచాడండి, అసలు పేచీయే పెట్టలేదు. అండ్ ఆరవ్కి ఇచ్చిన రెయిన్ కోట్ అయితే పొడుగు అయిపోయింది అనమాట. దాన్ని వెనక్కి ముడి కట్టి మా తమ్ముడు ఏదో దాన్ని ఒక హ్యాక్ లాగా చేసి మొత్తానికైతే దాన్ని రెడీ చేశాడు. We are right next to the waterfalls. Oh wow. ఆడ కిందకి వెళ్దాం అన్నాడు. అరే అక్కడ హోల్ ఉంది చూసా గోల్డ్ లో, ఇక్కడ ఓపెన్ చేస్తున్నట్టున్నారు. అది ఇక్కడ ఒకటి వస్తుంది. We'll go this way. You see the waterfall though? సో ఇది అసలైన బిహైండ్ ద ఫాల్స్ వ్యూ అండి. చూసారు కదా, బ్యూటిఫుల్ గా ఉంది కదా. అండ్ మధ్యలో అక్కడ బోట్ కనిపిస్తుంది కదా, మన నెక్స్ట్ రైడ్ అదే అనమాట. అలా బోట్ మీద వెళ్ళాలి. అండ్ అసలు వాటర్ ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. అందరూ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. మనకి పైనుంచి వ్యూ ఉంది అండ్ కింద నుంచి ఇంకా దగ్గరగా వ్యూ కూడా ఉంది. సో పైనుంచి వ్యూ మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ కొంచెం మెట్లు దిగితే మనం కిందకి వెళ్ళొచ్చు అనమాట. కిందకి వెళ్తే అసలైన ఓపెన్ వ్యూ చూసారు కదా, ఇలా ఉంటుంది. అండ్ చాలా క్లోజ్ గా దగ్గరగా కనిపిస్తాయండి ఫాల్స్. చాలా 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 బాగుంది.
Jurassic. Welcome to Jurassic World. Panama. Next we'll be going in there. Okay. Yes, Nana. Is it a new one or old one? You want to go that side? Come on. అండ్ ఇక్కడ బోట్ కనిపిస్తుంది చూసారా, మేడ్ ఆఫ్ ద మిస్ట్ అని దాని మీద రాసింది. అండ్ యుఎస్ ఫ్లాగ్ కూడా ఉంది. ఇది యుఎస్ నుంచి వస్తున్న బోట్ అన్నమాట. సో మేము ఏంజల్ తో పాటు ఎక్కామని చెప్పామని చూసారా. సో 6 years బ్యాక్ ఇలాగే బోట్ లో వెళ్ళామన్నమాట. సో యుఎస్ కి వెళ్తే మనకి బ్లూ కలర్ రెయిన్ కోట్స్ ఇస్తారండి, ఇక్కడైతే రెడ్ కలర్ అన్నమాట. వస్తాను రికార్డ్ చేస్తాను నేను ఆల్రెడీ. కెనడా సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి రెడ్ కలర్ రెయిన్ కోట్స్ ఇస్తానని చెప్పాను కదా. సో అక్కడ మీకు కనిపిస్తుంది ఈ బోట్ కెనడా నుంచి వస్తుంది. సో రెడ్ కలర్ రెయిన్ కోట్స్ వేసుకున్నారు అందరూ కూడా. అండ్ ఆరవ్ ఏంజల్ బన్నీ అయితే ఇక్కడ ఫాల్స్ దగ్గర నించున్నామండి దగ్గరలో. అండ్ అక్కడ చక్కగా ఆ వాటర్ ఫాల్ కి ఆ మిస్ట్ అంతా మన మీద పడుతుంది అనమాట. ఆ వాటర్ అంతా కూడా తుంపర్లాగా పడుతుంది. సో అది చూసి అసలు చాలా సేపు ఎంజాయ్ చేశారండి. అసలు వెళ్ళిపోదామంటే వినట్లేదు, అక్కడే ఉంటానంటున్నారు. ఆరవ్ అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేశాడు. చాలా హ్యాపీగా వాటర్ పడుతుంటే నవ్వుకుంటూ భలే ఎంజాయ్ చేశాడు అనమాట. సో జర్నీ బిహైండ్ ద ఫాల్స్ ఎక్స్పీరియన్స్ ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. చాలా ఫొటోస్ దిగామండి అక్కడ. సో ఆ ఫొటోస్ అన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తాను. నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అక్కడ లేటెస్ట్ ఫొటోస్ అన్ని కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మళ్ళీ ఎలివేటర్ నుంచి బ్యాక్ వచ్చేయాలి. సో ఎలివేటర్ ఎక్కేస్తున్నాము. ఇంకా బ్యాక్ వచ్చిన తర్వాత ఈ మన కోట్స్ అన్ని ఇచ్చారు కదా, రెయిన్ కోట్స్ లాంటివి, అవన్నీ కూడా ఇక్కడ మనం డిస్పోజ్ చేసేయాలి. వాటిని మళ్ళీ రీసైకిల్ చేసేస్తారనమాట, వేస్ట్ చేయకుండా. ఇది మంచి థింగ్ కదా, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అవన్నీ కూడా మళ్ళీ మెస్సీగా కనిపిస్తుంది. సో చక్కగా మనకి ఇక్కడ ప్లేసెస్ ఇచ్చారు, అవన్నీ కూడా డిస్పోజ్ చేసేయడానికి అక్కడ పడేసేయాలి.
అండ్ ఆరవ్ని స్ట్రాలర్ లో తీసుకుని వచ్చామండి. బట్ ఆ స్ట్రాలర్ మనకి ఎలివేటర్ దగ్గరే ఇచ్చేసేయాలన్నమాట. అక్కడ నుంచి మనం ఎత్తుకుని గానీ నడుచుకుని గానీ తీసుకెళ్ళాలి పిల్లల్ని. సో ఇంకా బయటకు వచ్చేసి పైన వ్యూ చూడడానికి వచ్చాము. సో పైనుంచి చూసారు కదా, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మేము వచ్చిన టైంకి చక్కగా రెయిన్బో కూడా వచ్చిందండి. అసలు ఆ రెయిన్బో పక్కన ఒక బోట్ వెళ్తూ అండ్ ఆ వాటర్ ఫాల్స్ అసలు చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. కొంతసేపు అక్కడ కూర్చుని ఆ వ్యూని మంచిగా ఎంజాయ్ చేసాము అండ్ మంచిగా పిక్స్ కూడా దిగామన్నమాట. అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటూ ఇప్పుడు బోట్ ఎక్కాలని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళడానికి 1 కిలోమీటర్ ఉందండి. సో నడుచుకుంటూ వెళ్ళాలి. మాకైతే అరౌండ్ 30 to 40 మినిట్స్ పట్టింది. నెమ్మదిగా స్టాప్స్ తీసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అక్కడికి నడుచుకుంటూ వెళ్తే మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. సో అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. Hello. Angel, hi. Hi, Daddy. Hi, Mama. We're having fun. సో నెక్స్ట్ బోట్ దగ్గరికి వెళ్ళడానికి మనం కింద నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ వాక్ వే చాలా బాగుంది. సో జస్ట్ స్టెప్స్ లా కాకుండా ఇలా స్లాంటింగ్ వాక్ వే లా ఉంది. అక్కడ నడుచుకుంటూ వెళ్ళి కొంచెం దూరం వెళ్తే అక్కడ మనకి ఎలివేటర్ వస్తుంది అనమాట. ఆ ఎలివేటర్ నుంచి మనం కిందకి వెళ్ళాలి. సో అత్తయ్య కూడా మాతో పాటు చాలా చాలా ఓపిక్గా నడిచారండి. సో అదైతే మెచ్చుకోవాలి. అసలు మా అత్తయ్యకి ఇష్టం అనమాట ఇలాంటి ప్లేసెస్ అన్ని చూడడం, వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి వాటిని ఎంజాయ్ చేయడం అంటే ఇష్టము. సో అందుకని మాతో పాటు ఓపిక్గా వచ్చారు. అండ్ చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బోట్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చాలా మంది జనం ఉన్నారండి. అసలు మాకైతే బాబోయ్ అనిపించింది. యాక్చువల్లీ లాస్ట్ టైం మేము యుఎస్లో వచ్చినప్పుడు ఇంతమంది జనంని చూసిన గుర్తులేదు. బట్ మెయిన్గా కెనడాలో ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆ వ్యూవే చాలా బాగుంటుంది. అందుకని చాలా మంది వచ్చారు. అండ్ దట్టు క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. అండ్ ఇక్కడ కూడా ఇందాక ఇచ్చినట్టే మనకి రెయిన్ కోట్స్ ఇస్తారనమాట. సో చూసారు కదా, ఇక్కడ రెడ్ కలర్ చెప్పాను కదా ఇందాక నుంచి నేను అంటూ ఉన్నాను, రెడ్ కలర్ కోట్స్ ఇచ్చారు. అండ్ స్ట్రాలర్ లోపల బోట్లోకి తీసుకెళ్లేమండి. అక్కడ స్ట్రాలర్ కి ప్లేస్ ఉంది చూసారు కదా, అందరూ స్ట్రాలర్స్ అక్కడ పార్క్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను లోపలికి వెళ్ళి స్ట్రాలర్ పార్క్ చేసేసి మేము ఇంకా లైన్లోకి వచ్చేసాము. అండ్ ఆరవ్ కూడా మాతో పాటు హ్యాపీగా నడిచాడండి. సో ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టలేదండి. ముఖ్యంగా పిల్లల్ని మెచ్చుకోవాలి. ఇలాంటి ట్రిప్స్లో పిల్లలు కనుక విసిగిస్తే అసలు ఏమీ చేయలేము. మా పిల్లలకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి మంచిగా ట్రావెల్ చేయడం, తిరగడం బాగా అలవాటైపోయింది మాతో పాటు. సో వాళ్ళు కూడా ఎలాంటి గొడవ పెట్టకుండా హ్యాపీగా మాతో పాటు ఎంజాయ్ చేస్తారు ప్రతి చోటుకి ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఆరవ్కి మెయిన్గా వాటర్ అంటే బాగా ఇష్టం అండి. సో అందుకని వాటర్ ప్లేస్ కాబట్టి ఇంకా విసిగించకుండా వాడు కూడా ఎంతూజియాజంగా చూస్తున్నాడు ఏంటది అని మాతో పాటు. సో ఇక్కడ చూసారు కదా, లైన్గా మేము బోట్ ఎక్కేస్తున్నాము. చాలా పెద్ద క్యూ ఉంది. యాక్చువల్లీ కింద వ్యూ ఉంటుంది అండ్ పైన కూడా మనకి వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. చాలా మంది పైకి వెళ్ళడానికే ఇష్టపడతారండి, మంచిగా కనిపిస్తుంది కదా టోటల్ గా. సో అందుకని మేము కూడా పరిగెట్టుకుంటూ వెళ్తున్నాము. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఇక్కడ మనం స్పేసెస్ బుక్ చేసుకోవడం అలాంటివి ఏమి ఉండదు. మనం ఎంత త్వరగా వెళ్తే మనకి నచ్చిన ప్లేస్ లో మనం నించోవచ్చు అనమాట. ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. సో కింద ఇలా ఉంటుంది అనమాట, సైడ్ కి ఇలాగా ఓపెన్ గా కూడా ఉంది కింద కొన్ని ప్లేసెస్ లో. మేమైతే పైకే వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఖాళీగానే ఉంది కదా నించుందాం అనుకున్నాం, కానీ తర్వాత లేదు పైకి వెళ్ళి చూద్దాము బాగుంటుంది కదా అనుకున్నాము. సో చూసారు కదా, పైకి ఎక్కేసాము. అండ్ చాలా మంది ఉన్నారండి. ముఖ్యంగా మన ఇండియన్స్ చాలా 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 మంది కనిపిస్తారు మనకి కెనడా అంతా కూడా. సో composed of soft shale and limestone. Though the height of the American Falls is higher than the Canadian counterpart, no daredevil ever preferred to go over the American Falls. All stops were performed meters per second. In a recent notable rockfall, in 1954, a large section broke off and fell near the end of Prospect Point. Next is Bridalveil Falls. The smallest of the three waterfalls, it is located on the American side, just to the right of the American Falls.
బోట్ స్టార్ట్ అయింది, ఫాల్స్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ని మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేసేయండి. Hold it tightly, okay? I'll put it back. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తుంటే మనకి మన మీద రెయిన్ ఫాల్ లా పడుతుంది అనమాట. ఆ వాటర్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి అందరూ కూడా, ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కనుక కెనడాలో కానీ యూఎస్ లో కానీ ఉంటే ఖచ్చితంగా నయాగరాకి వెళ్ళి చూడండి. అండ్ ఈ బోట్ లో ఇలా ఎక్స్పీరియన్స్ మటుకు పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారని బాగా గుర్తు పెట్టుకుంటారు కూడా. Now say bye to Niagara Falls. It's over. అయిపోయింది ఫాల్స్ దగ్గరికి మా బోట్ రైడ్. పిల్లలు అయితే ఇంకోసారి వెళ్దామని అడుగుతున్నారు. బాగా ఎంజాయ్ చేసామండి అందరూ కూడా. అండ్ వాళ్ళు మనకి రెయిన్ కోట్ ఇచ్చారు కదా, అది ఉన్నా కూడా ఖచ్చితంగా తడుస్తాము, అదైతే కంపల్సరీ. అందరం కూడా చక్కగా వెనక్కి వచ్చేసాము. అండ్ మా స్ట్రాలర్ పార్క్ చేసాము కదా, అది తీసేసుకున్నాము. ఇంకా నడుచుకుంటూ మళ్ళీ బయటకు వచ్చేసాము. చాలా టైం పడుతుంది ఇది కూడా నడవడానికి. సో బయటకు వచ్చాక అత్తయ్య కొంతసేపు కూర్చుంటానన్నారు. కొంతసేపు మేము కూర్చుని రెస్ట్ తీసుకుని అప్పుడు మళ్ళీ నెమ్మదిగా బయలుదేరి ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. టోటల్గా బయటంతా కూడా చక్కగా గార్డెన్, చెట్లు, పార్క్ లా ఉంటుందండి. సో అక్కడ కూర్చున్నాం అనమాట కొంతసేపు. అండ్ సురేష్ ఇంకా మా తమ్ముడు కార్స్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. మేము అంత దూరం మళ్ళీ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలా అని అనుకున్నాము. ముఖ్యంగా అత్తయ్య ఉన్నారు అండ్ పిల్లలు ఉన్నారు, వీళ్ళతో నడవలేమని చెప్పి మీరు ఇక్కడ వెయిట్ చేయండి, మేము వెళ్ళి తీసుకొస్తాం కార్స్ అన్నారు. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ వెయిట్ చేస్తుంటే మన సబ్స్క్రైబర్స్ షమీనా గారు అని చెప్పి ఒకళ్ళు కనిపించారు. వెంటనే గుర్తుపట్టారనమాట. యుఎస్ లో ఆరో పుట్టే టైం నుంచి మీ వీడియోస్ చూస్తున్నామండి, మాకు చాలా నచ్చాయని చెప్పి. షమీనా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మిమ్మల్ని కలిస్తే చాలా హ్యాపీగా అనిపించింది. సో కొంతసేపు వాళ్ళతో మాట్లాడాము. అండ్ ఇంతలోపు కార్ వచ్చేసాయి. ఇంకా మేము అందులో ఎక్కేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో ఇంత నడిచాము, ఇంత చేసాము కాబట్టి అందరికి ఫుల్ ఆకలేసేసింది. సో దగ్గరలో కాశీ అని చెప్పి మన ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంటుంది, అక్కడికి వచ్చామన్నమాట. ఈ రెస్టారెంట్ లో ఫుడ్ అయితే చాలా 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 బాగుంటుందండి. సో మీరు ఖచ్చితంగా ఇటు నయాగరా సైడ్ వస్తే ఈ రెస్టారెంట్ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ముఖ్యంగా వీళ్ళ నాన్స్, బటర్ నాన్స్, కర్రీస్ అన్ని కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మాకందరికి బాగా నచ్చాయి. స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. సో పిల్లలకైతే ఫస్ట్ నేను
చీజ్ అండ్ చికెన్ నాన్ అని చెప్పి ఒకటి ఉంది, అది ఆర్డర్ చేసి ఇంకా మామూలు నాన్స్ ఆర్డర్ చేసి ఇంకా చికెన్ కర్రీ ఆర్డర్ చేశాను పిల్లలకి. బటర్ చికెన్ అనమాట. బటర్ చికెన్ అయితే ఎంత బాగుందంటే గ్రేవీ, పిల్లలు ఇంకా కావాలి అని చెప్పి మరీ అడిగి మరీ తిన్నారు. అండ్ దాని తర్వాత స్టార్టర్స్కి మేము ప్రాన్స్ ఆర్డర్ చేసాము, అలాగే చికెన్ ఆర్డర్ చేసాము, ఇంకా మటన్ కబాబ్స్ కూడా ఆర్డర్ చేసాము. అన్నీ కూడా చెప్తున్నాను కదా, చాలా 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 టేస్టీగా ఉన్నాయండి. మేమైతే స్టార్టర్స్ తినగానే అబ్బా వావ్ అనిపించింది మాకు. అండ్ తందూరి చికెన్ అయితే కంపల్సరీగా ఆర్డర్ చేస్తాం కాబట్టి అది కూడా ఆర్డర్ చేసాము. మెయిన్ కోర్స్కి అయితే నేను మటన్ కర్రీ అలాగే చికెన్ సాగ్ ఆర్డర్ చేసాము అండ్ రోటీస్ అండ్ బటర్ నాన్స్ ఆర్డర్ చేసాము. సాగ్ అంటే తెలుసు కదా, సో నార్త్ సైడ్ బాగా ఫేమస్ అండి. మన మస్టర్డ్ లీవ్స్తో చేస్తారు, లేకపోతే పాలక్తో చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఆ సాగ్ కర్రీ అయితే చాలా బాగా చేశారు. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ప్రెజెంటేషన్ చూసారు కదా, సూపర్గా ఉంది కదా, మంచిగా ఒక చిన్న కుండలో తీసుకుని వచ్చారు. ఫైనల్లీ మా మీల్ని మంచి మ్యాంగో ఐస్ క్రీమ్తో ఎండ్ చేసాము. ఐస్ క్రీమ్ అయితే చాలా 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 బాగుంది. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను మీరు ట్రై చేయమని చెప్పి. సో అదండి, మొత్తానికి అయితే ఫుడ్ తినేసి ఇంకా బ్యాక్కి బయలుదేరిపోయాము. మళ్ళీ ఒక 3 hours జర్నీ ఉంది కాబట్టి కొంచెం త్వరగానే స్టార్ట్ అయ్యాము. సో అదండి నయాగరా ఫాల్స్లో మా ఎక్స్పీరియన్స్. మేమంతా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం చూసిన మా అత్తయ్య అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు, బోల్డ్ ఫొటోస్ తీసుకున్నారు. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.